నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఎన్జీఓ కాలనీలో దారుణ హత్య. భార్య శిరీషను హత్య చేసిన భర్త సంఘటన కలకలం. పోలీసులకు లొంగిపోయిన భర్త సాయినాథ్ శర్మ. నంద్యాల ఆటో నగర్లో అభివృద్ధి చేయరు, డబ్బులు దోచుకుంటున్నారు. అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం ఎన్నిక, అభివృద్ధి చేసి చూపిస్తాం. జాతీయ ఐక్యతను చాటి చెప్పేవి ఎన్సీసీ జాతీయ స్థాయి క్యాంపులు. కోల్నెల అలోక త్రిపాఠి, కర్నూలు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన దూదేకుల దస్తగిరిని అభినందించిన దూదేకుల గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబన్. నంద్యాలలో పెరిగిన కూరగాయల ధరలు, పడిపోయిన బెండ ధర, పెరిగిన తెల్ల వంకాయలు, నిలకడగా ఉల్లి ధరలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఫిజియోథెరపీ దినోత్సవం. రోగులు పూర్తి స్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యులది కీలక పాత్ర. డాక్టర్ రవికృష్ణ. నంద్యాలలో వైసీపీ అన్నదాత పూరు రైతుల యూరియాను వెంటనే అందించి ఆదుకోవాలని సీఎం డౌన్ అంటూ గట్టి నినాదాలు మాజీ ఎమ్మెల్యేలు. భార్య శిరీష తలకు మించి అప్పులు చేయటం, రుణదాతలు రోజు ఇంటి వద్దకు వచ్చి అల్లరి చేస్తూ ఉండటంతో అవమానాన్ని భరించలేక భర్త సోమనాథ్ శర్మ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఎన్జీఓ కాలనీలోని ఓం శాంతి మెడిటేషన్ సెంటర్ వద్ద నివాసం ఉన్నారు శిరీష, సోమనాథ్ శర్మ దంపతులు. వీరికి ఒక కుమార్తె సంతానం. సోమనాథ్ శర్మ పౌరోహిత్యంతో పాటు వెలుగోడులోనే ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. అయితే శిరీష రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిచయం ఉన్న వారి నుండి లక్షల్లో అప్పులు చేసింది. కానీ అప్పు తీర్చకపోవటం, వడ్డీలు కట్టకపోవడంతో రుణదాతలు ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసేవారు. ఇటీవల కొందరు అన్నదాతలు ఇంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ అవమానాలను భరించలేక అర్ధరాత్రి దాటాక సోమనాథ్ శర్మ మద్యం తాగి శిరీషను గొంతుపై, ఛాతిపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. తర్వాత టూ టౌన్ పిఎస్ లో లొంగిపోయారు. సిఐ అఫ్రాజ్ ఖాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఒక 45 years ఉంటుంది. ఆమె మర్డర్ అయింది. ఆవిడ కూతురే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడని చెప్పేసి. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది. ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్తున్నారు. రాత్రి సుమారుగా 1:30-1:40 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద, ఛాతీ పైన పొడిచి చంపేసినారు. అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. కుటుంబ కలహాలు, కుటుంబ కలహాలే ప్రధాన కారణం. ఏ విధమైన భార్య మీద అనుమానం ఉంది ఈయనకి. నంద్యాలలో ఆటోనగర్లో నూతన కార్యవర్గం ఎన్నిక కోసం సమావేశం నిర్వహించిన ఆటోనగర్ నూతన కార్యవర్గం సందర్భంగా నంద్యాల ఆటోనగర్లో మెకానిక్ ఓనర్లు అభివృద్ధి నోచుకోక అవస్థలు పడుతున్నారు. కనీసం రూటు లేవు, వసతులు లేవు. మెకానిక్ కోసం వాహనాలు లోపలికి రావాలంటే అవస్థలు పడాల్సిన పరిస్థితి నిలవడంతో
లారీలు కూడా లోపలికి రావటం లేదు. ఇంత జరుగుతున్న గతంలో ఉన్న అధ్యక్షులుగా ఉన్నవారు ఎంత ఉన్నా వారి ఆదాయం కోసం చూసుకునేది తప్ప అభివృద్ధి చేద్దామని ఏ ఆలోచన కూడా లేదని, అంత డబ్బు అంటూ దోచుకుంటున్నారు తప్ప అభివృద్ధి శూన్యమని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకుని ఆటో నగర్ ని అభివృద్ధి చేసుకుందామంటూ అందరూ ఒకటి నూతన కార్యవర్గానికి ఆమోదం తెలిపారు. మేము 3 నెలల నుంచి ఈ ఆటో నగర్ గురించి కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. మేము ఏర్పాటు చేసుకొని ఆటో నగర్లో కొన్ని జరగాలని జరుగుతున్నాయి. దానికోసం కమిటీ ఏర్పాటు చేసుకొని దీనికి న్యాయం చేసుకోవాలని అందరినీ ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అందరు ఏకమయ్యి ఇది సాధించుకోవాలని, ఆటో నగర్ని సాధించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత రాబోయే కాలంలో రోడ్లు గీడ్లు ఆటో నగర్కి అన్ని మంచి చేయాలని చెప్పి నాయకుల దగ్గర పోయి తిరిగి సాధించుకుందామని అనుకొని అందరూ కమిటీ పెట్టుకున్నాము. ఈ కమిటీ డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. నా పేరు మక్బులు. నేను బాడీ బిల్డర్ మక్బుల్ అంటారు నాకు. ఇక్కడ కొత్త కమిటీ ఏర్పాటు చేయడందుకు అందరూ సమావేశం తీసుకొని ఇక్కడ కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా పోయినాము. మినిస్టర్ గారు పోతే రోడ్లు, డ్రైనేజ్, ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఫ్యాట్ జరిగింది, గోడంగు ఆఫీసు, దానికోసం పోయి చెప్పినాము. చెప్తే మినిస్టర్ కూడా ఏం చెప్పారంటే, ముందు మీరు ఏకంగా రాబోయి మీరు ఏకమైన తర్వాత నా కాడికి రారి దాని పరిష్కారం చేస్తామన్నారు. ఏమి అంత కమిటీ న్యూ కమిటీ అని అంటే మీరు ఏకమైనారు కానీ ఇప్పుడు కమిటీ పెట్టుకొని కూడా మేము పోసుకొని ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మినిస్టర్ గాడికి పోతాము, పోయి మాట్లాడతాము. అందరి న్యాయం పిల్లలకు అది కొంచెము స్థలాలు కూడా దాని గురించి కూడా మేము మాట్లాడాలని అందరం కలిసి అనుకున్న కమిటీ అంతా పెద్దలు ఇక్కడ వచ్చిన అంత పెద్దలు ఉన్నారు కదా, ఆ పెద్దల నిర్ణయం తీసుకొని పిల్లలకు కూడా స్థలాలు కొంచెం వ్యాట్ చేసినాడు, అది కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాము. 10 సంవత్సరాల నుంచి నంద్యాల ఆటో నగర్ ఆర్థిక నేరగాళ్ల చేతిలో అన్యాక్రాంతమై ఉంది. అందుకోసమై పంపు టెస్టర్ భాష గారిని కొత్త కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. ఇది ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో ఆయన కోరిక మేరకు జరుగుతుంది. ఆయన కోరిక మేరకే ఆటో నగర్ డెవలప్మెంట్ ఈయన ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్, రోడ్లు, అన్యాక్రాంతమైన ప్లేసులన్నీ ప్రక్షాళన చేసి ఎవరి ఇక్కడున్న వర్కర్లకు చెల్లే విధంగా రక్షిస్తామని. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఈ రోజు కాలేజీలో సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరిగే జాతీయ స్థాయి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అధికారిక సందర్శన మరియు పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీసీ కర్నూలు గ్రూప్ కమాండర్ కర్నూలు ఆలోక్ త్రిపాఠి, 9వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జోబీ ఫిలిప్స్ హాజరయ్యారు. సభాధ్యక్షులుగా కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి, కళాశాల ఎన్సీసీ క్యాండిడేట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత విద్యార్థులు వారి యొక్క అనుభవాలను అందరితో పంచుకున్నారు. Hostels, how they are, you know them, right? Make them feel at home, right children? Because this is our home and any guest who comes to our home, we will make them feel comfortable and make them feel that yes, they are a part of our family. When they go back from here and used fully functionally because of NCC camps. So you say like in the last summer holidays you've been here doing the camps and we're very much happy that you've been utilizing the time in a very reasonable manner, and in the end of this month and starting of next month you will have a very good vacation as well, so-called holidays of Dasara, but we will celebrate it all together in the campus itself. And however, we would like to thank NCC, Karnool 9A Battalion, 9A Andhra Battalion for giving us
this camp to conduct in this campus in the last summer holidays, and I would like to also congratulate all the girls and specifically boys, because even for girls it's only a camp of 10 days, but for boys it's a whole camp of all 20 days or 25 days. They are here and assisting you and helping you, so I definitely congratulate them. And I will also congratulate all the girls who are there. You has to be very much lucky and you has to be very much fortunate. You should thank your chairman sir, and of course you has to thank all the NCC. నంద్యాల టీడీపీ పార్టీలో 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నమ్ముకుని పార్టీ కోసం కృషి చేస్తున్న దూదేకుల దస్తగిరికి దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా దూదేకుల గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబన్ డైరెక్టర్ గా నియమించిన దూదేకుల దస్తగిరిని ఘనంగా సత్కరిస్తూ అభినందించారు. సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో దూదేకులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని మాట ఇచ్చిన మేరకు దూదేకుల కార్పొరేషన్ కు చైర్మన్ డైరెక్టర్లను నియమించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మాజీ కౌన్సిలర్ దూదేకుల దస్తగిరికి డైరెక్టర్ పదవి ఇవ్వడం అభినందనీయమని, పార్టీ కోసం ఎంతో కృషి చేశాడని, పార్టీ గురించి పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. సందర్భంగా దూదేకుల దస్తగిరిని అభినందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ దస్తగిరి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగిందని, డైరెక్టర్ పదవికి న్యాయం చేస్తానని, 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేయడం జరిగిందని, వార్డులో ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందించడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో నుండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అదేవిధంగా కౌన్సిలర్ జహానాబీ మాట్లాడుతూ మా మామగారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా సహకారాలు అందిస్తూ వార్డు కౌన్సిలర్ గా పనిచేసే ప్రజలు ఆదరణ పొందడం జరిగిందని, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికల్లో నా గెలుపు కోసం ఎంతో కృషి చేశారని, ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో దూదేకుల వారి గురించి, ఆ విధంగా ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ చేయడము, దాని ప్రకారం అది ఫైనాన్స్ కార్పొరేషన్, అది కూడా చాలా సంతోషించిన విషయము. దానికి తర్వాత చైర్మన్గా ప్రకటించడము, నిన్న 15 మంది డైరెక్టర్లు కూడా ప్రకటించిన లిస్టులో మన నంద్యాల నుంచి తెలుగుదేశము నుంచి గత 20 సంవత్సరాల పైబడిగా తెలుగు అంకిత భావంతో పనిచేస్తూ గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా ఉంటూ ఈ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉండడమే కాకుండా వాళ్ళ వార్డులో వారి కోడలైన జైనాబీ గారిని కూడా గత కష్టకాలంలో కూడా కౌన్సిలర్గా గెలిపించుకొని తెలుగుదేశం యొక్క అంత అంకిత భావంతో పనిచేసినటువంటి మా ఎక్స్ కౌన్సిలర్ దస్తగిరి గారు అసలు ఎన్నుకోవడం, ఆయన డైరెక్టర్ పదవి ఇవ్వడం అనేది చాలా సంతోషము. వారికి ఈ పత్రికా ముఖంగా అభినందనలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ పదవి ఇచ్చిన ఈ డైరెక్టర్గా ఈయనకి సెలెక్ట్ చేసినందుకు గాను ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారికి, తర్వాత లోకేష్ గారికి, అలాగే మన ప్రీతమైన నాయకుడు మన లోకల్ మినిస్టర్ అయినటువంటి జనాబ్ ఫరూక్ సాబ్ గారికి కూడా కృతజ్ఞతలు మా కులం తరఫున, మా ఎంటైర్ కమ్యూనిటీ తరఫున కూడా కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఆయనకి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించగల స్తోమత ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేయడం అనేది చాలా సంతోషం. నా దృష్టిలో ఆయనకి ఇది ఒక మంచి బరువుతో కూడిన బాధ్యత, చాలా బరువుతో కూడిన బాధ్యత. ఎందుకంటే ఇంతకాలం ఏది కూడా గవర్నమెంట్ నుండి ఎలాంటి లబ్ధి పొందిన దాఖలాలు లేవు దూదేకుల వాళ్ళు ఈ కులపరంగా. కాబట్టి ఇప్పటికీ ఆయనకు బాధ్యతాయుతంగా తప్పనిసరిగా ఆయన ఈ బాధ్యత నిర్వర్తిస్తారు. ప్రజలు కూడా ఆశించవచ్చు, లబ్ధి పొందొచ్చింది కూడా నేను ఆశిస్తున్నాను. నిన్న అలౌన్ చేసిన దూదేకల కార్పొరేషన్ నన్ను డైరెక్టర్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, నంద్యాల ఫరూక్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఈ పదవి నాకు ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకుంటానని నేను ఆశిస్తున్నాను. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న విడుదల చేసిన కార్పొరేషన్ డైరెక్టర్ లిస్టులో మా మామ దస్తగిరి గారి పేరు రావడం చాలా సంతోషకరమైన విషయము. మా మామగారు 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత కౌన్సిలర్ ఎన్నికలలో మేము కౌన్సిలర్గా నిలబడి మమ్మల్ని ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా చాలా సందర్భాల్లో కూడా మా మామగారు ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. మా మామగారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా.
మరి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం అనేది మా కుటుంబానికి ఎంతో గర్వకారమైన విషయము. ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయుడు లోకేష్ అన్న గారికి, మన స్థానిక మినిస్టర్ ఫరూక్ గారికి, వారి తనయుడు ఫిరోజ్ అన్న గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా ఎంతో బాధ్యతతో కూడుకున్న ఈ డైరెక్టర్ పదవి రావడం నిరుపేదలైన నూరు భాషీయులందరికీ అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నిటినీ ప్రతి ఒక్కరికి అందజేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బెండకాయల ధరలు నేలనంటాయి. గత వారం కిలో 50 రూపాయలు ఉన్న బెండకాయలు ఈ వారం 20 రూపాయలకు పడిపోయాయి. బెండకాయలు కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే బెండకాయలు త్వరగా పెరిగిపోతాయని రైతులు చెబుతున్నారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పుతో ఎండలు పెరిగాయి. ప్రతిరోజు కోతకు బెండ వచ్చేస్తుంది. ఈ ఇబ్బడి ముబ్బడిగా బెండ దిగుమతి కావడంతో వీటిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో ఆయన కాడికి రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. రిటైల్ వ్యాపారులు సైతం కిలో 20 రూపాయలకు విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. తెల్ల వంకాయ ధర మాత్రం అమాంతంగా పెరిగింది. నాణ్యతను బట్టి కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయల మధ్య విక్రయాలు జరుగుతున్నాయి. నల్ల వంక కిలో 60 రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు సిద్ధాంతం వంటి లంక ప్రాంతాల్లో సాగు చేసిన వంగ సాగు దెబ్బతింది. మెట్ట ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వ్యాపారాలు కూరగాయలు పెద్ద రేట్లు ఏం లేవు, కానీ వ్యాపారాలు లేవు అంతే. వ్యాపారాలు లేవు. ఒక నెల ఉంటాయి, ఒక నెల ఉండవు. కామన్ అది. మనం ఏం చేద్దాం దానికి మామూలు అక్కడ తక్కువే సార్. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అయితే ఉన్నాయి కూరగాయ, వ్యాపారం అయితే లేదు. కొనేవాళ్ళు లేరు. అందరిలో ఎక్కువ అయిపోయింది కదా సార్ రోడ్ల మీద. మా వరకు ఎవరు ఇస్తారు, ఎవరు కొనుక్కోవాలనుకున్నాం. ఇవన్నీ పడేస్తున్నారా? పాడైపోతే ఎవరు కొన్నారు సార్, పడేయాల్సిందే. ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం నంద్యాల ఫిజియోథెరపిస్టులు సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోగుల చికిత్సలో పూర్తి స్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యులది కీలక పాత్రని అన్నారు. ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవలు అవసరం ఉంటుందన్నారు. ఇండియన్ ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్ట్ సంఘం కన్వీనర్ డాక్టర్ రోహిణి విజయ్ మాట్లాడుతూ ఫిజియోథెరపిస్టులను అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యాక్ట్ 2021 ప్రకారం డాక్టర్లుగా గుర్తింపునిచ్చిందని తెలిపారు. ఆపరేషన్ ముందు తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరమని, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ఫిజియోథెరపీలో ఉందని తెలిపారు. I wish all physiotherapists of Nandal district a very happy World Physiotherapy Day, and thank you for making this event successful like every year. And I thank Dr. Ravi Krishna sir garu for supporting us always and standing in front and guiding us. And I thank government of central government and the government of AP for recognizing physiotherapists and giving us doctorate and helping recognizing our field and guide and future also they will help us in doing more endeavors. Thank you and all. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ వైద్యుల దినోత్సవం సెప్టెంబర్ 8వ తేదీ. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఫిజియోథెరపీ వైద్యుల సంఘం ఇక్కడ ఈ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకించి 2021లో కేంద్ర ప్రభుత్వం అలైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ యాక్ట్ ప్రకారము ఫిజియోథెరపీని ప్రత్యేక వైద్య రంగంగా ఫిజియోథెరపిస్టులను వైద్యులుగా గుర్తిస్తూ చట్టం తీసుకుని రావడం జరిగింది. గతంలో ఫిజియోథెరపీ అంటే కేవలం ఒక ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన వాళ్ళే అనేటువంటి భావన ఉండేది. కానీ ఈరోజు ఫిజియోథెరపిస్టుల యొక్క పాత్ర ప్రతి వైద్య రంగంలో కూడా కీలకంగా ఉంది. అది గుండె శస్త్రచికిత్సలు కానీ, మరి ఏ శస్త్రచికిత్సలు జరిగినా, ప్రత్యేకించి ఐసీయూలో కూడా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రోగులకు కానీ,
అన్ని విభాగాల్లో కూడా రోగులు చికిత్స తర్వాత, చికిత్సకు ముందు పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఫిజియోథెరపిస్టులు చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. రానున్న కాలంలో ఫిజియోథెరపిస్టులు మరింత కీలకమైన పాత్ర వహించి పేషెంట్ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి వారి సేవలు మరింతగా అందించాలని కోరుకుంటూ, ప్రత్యేకించి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ వైద్యులందరికీ కూడా ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బొమ్మల సత్రం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీని కొనసాగించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ విశ్వనాథ్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో టీడీపీ నాయకుల పెత్తనం తగ్గించి రైతులకు యూరియా సక్రమంగా పండించిందన్నారు. యూరియా కొరత కారణంగానే రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రైతులకు అండగా ఉండే పార్టీ వైసీపీ మాత్రమేనని, వ్యవసాయంపై ప్రభుత్వానికి అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల ఎన్జీఓ కాలనీలో దారుణ హత్య. భార్య శిరీషను హత్య చేసిన భర్త, సంఘటన కలకలం. పోలీసులకు లొంగిపోయిన భర్త సాయినాథ్ శర్మ. నంద్యాల ఆటో నగర్లో అభివృద్ధి చేయరు, డబ్బులు దోచుకుంటున్నారు. అభివృద్ధి కోసం నూతన కార్యవర్గం ఎన్నిక, అభివృద్ధి చేసి చూపిస్తాం. జాతీయ ఐక్యతను చాటి చెప్పేవి ఎన్సీసీ జాతీయ స్థాయి క్యాంపులు. కొల్నెల అలోక త్రిపాఠి, కర్నూలు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన దూదేకుల దస్తగిరిని అభినందించిన దూదేకుల గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబన్. నంద్యాలలో పెరిగిన కూరగాయల ధరలు, పడిపోయిన బెండ ధర, పెరిగిన తెల్ల వంకాయలు, నిలకడగా ఉల్లి ధరలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఫిజియోథెరపీ దినోత్సవం. రోగులు పూర్తి స్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యులది కీలక పాత్ర. డాక్టర్ రవికృష్ణ. నంద్యాలలో వైసీపీ అన్నదాత పూరు రైతుల యూరియాను వెంటనే అందించి ఆదుకోవాలని సీఎం డౌన్ డౌన్ అంటూ గట్టి నినాదాలు. మాజీ ఎమ్మెల్యేలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.